నమస్కారం మిత్రులారా, గిరిజనుల సోదరులకు, తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు నేను కోరుతున్నది ఏంటంటే, రేపు జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ 75 సంవత్సరాల రాజ్యాంగం అమలులో అంతకంటే ముందు ఏం పరిస్థితులు ఉండే, అంతకుముందు రాజులు పాలించిన, బ్రిటిష్ వాళ్ళు పాలించిన అమలైనటువంటి రాజ్యాంగాలు, చట్టాలేంటి, వాటి వల్ల మనకు జరిగినటువంటి లాభాలు, నష్టాలేంటి, భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన జీవన స్థితిలో వచ్చినటువంటి మార్పులేంటి, దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగం విలువల్ని, రాజ్యాంగం లక్ష్యాల్ని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నటువంటి క్రమంలో రాజ్యాంగం గురించి, వాస్తవాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సంఘాలకు, గిరిజన మేధావులకు, వివిధ సామాజిక వర్గాల నాయకులకు నేను కోరుతున్నది ఏంటంటే, రాజ్యాంగం మీద చర్చించాలి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలేంటి, వాటి వల్ల మన వర్గాలకు వచ్చినటువంటి ఉపయోగాలేంటి, ఈ రాజ్యాంగం వచ్చినాక విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వచ్చినటువంటి, రాజకీయ రంగాల్లో వచ్చినటువంటి మార్పులేంటి, ఈ రాజ్యాంగం మార్పు వచ్చినటువంటి ఇచ్చింది ఏంటి అనేటటువంటి విషయంలో ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు, చర్చలు, గోష్ఠీలు, స్కూళ్లలో మీరు 10 మంది ఎంప్లాయీస్ కూర్చున్న కాడ ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన సమాజానికి పూర్తి స్థాయి అవగాహనను రాజ్యాంగం మీద ఏర్పాటు చేయించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాజ్యాంగం ద్వారా ప్రయోజనం పొందినటువంటి ప్రతి వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఈ 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా విస్తృతంగా చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.